నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి చిల్లర డబ్బులు కానీ నోట్లు కానీ ఇలా కనిపిస్తే అసలు ఏం చేయాలి? వాటిని నాకు తెలిసినంత వరకు అయితే దేవుడి గుళ్ళో ఇలా వెయ్యాలంటూ ఉంటారు. అసలు ఏం చేయాలి మనం? సగం మీరు చెప్పారు, కానీ కంప్లీట్ నేను చేస్తాను. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ధనమూలం మిదం జగత్. ధనంతో కదా ప్రపంచం అంతా నడిచేది. అందుకని కళ్ళకద్దుకుని మాలాంటి వాళ్ళు అయితే పర్సులో వేసుకుంటారు. అది ఒకటి. రెండు ఏంటంటే కనుక అయ్యో తప్పు ఇది ఏం పాపపు సొమ్మో ఏమిటో అని పట్టుకెళ్ళి గుళ్ళో వేస్తారు మీలాంటి వాళ్ళు. మూడో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమిటంటే కనుక భలే దొరికింది, ఏం కొనుక్కోవాలా అనుకుంటారు. నాలుగో వాళ్ళు ఉంటారు, ముడుపు కడదాము దేవుడికి, ఆ ముడుపు కట్టినప్పుడు ఈ రూపాయి బిళ్ళ దొరికింది కాబట్టి నా కోరిక నెరవేరడానికి భగవంతుడు చూపించినటువంటి మంచి మార్గము అనే పాజిటివ్ వైబ్రేషన్తో దేవుడికి ముడుపు కట్టే డబ్బుల్లో ఇది కలిపి కడుతూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి చూడండి, లోకో భిన్నో రుచి, రకరకాలైనటువంటి అంటే మీరు పప్పు మామిడికాయ పప్పు తినొచ్చు, నేను పప్పు మామిడికాయ తినొచ్చు, ఏదైనా ఒకటే. కానీ రకరకాలుగా ఆలోచించి విభిన్నంగా మాట్లాడుతూ ఉంటాము. కొంతమంది తీసుకుంటే శని భగవానుడు అది ఆవహిస్తాడని కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి దొరికి అదే మనం ఉపయోగిస్తే మన దగ్గర నుంచి మళ్ళీ ఎంతో పోయిద్ది అని అలా కూడా అనుకుంటారు. అప్పనంగా వచ్చిన సొమ్ము తీసుకోకూడదు అని కూడా అంటారు. అర్థమైందా మీకు? రూపాయి నోటు 10 రూపాయల నోట్లు దొరికింది, అమ్మ 10 రూపాయలు తీసుకున్నా 100 రూపాయలు అనవసరంగా పోతాయేమో అని భయపడిపోతూ ఉంటారు, భయభ్రాంతులు అయిపోతూ ఉంటారు. ఇలా రకరకాల ఫీలింగ్స్ అయితే ఉన్నాయమ్మా. కానీ ఏంటంటే కనుక నిజంగా చెప్పాలంటే కనుక లక్ష్మి కదా, అందుకని కళ్ళకద్దుకుని తీసుకుని మనం దాన్ని భద్రపరచుకోవడం. ఒక కంటికి మనకి కనిపించింది, అది మన సొమ్ము కాదు, ఇతరుల సొమ్మే. కానీ వాళ్ళు ఎందుకు పడవేసుకున్నారో మనకు తెలియదు, వాళ్ళు ఎవరిదో నీవు ఎంక్వైరీ చేయలేవు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, భగవంతుడు అనేవాడు అనేక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే. ఒకనొక సందర్భంలో ఒక విషయం జరిగింది. ఏమిటంటే కనుక ఎక్కడి నుంచో వచ్చారు, మనకి విజయనగరం జిల్లా నుంచి వచ్చారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని పరిహారాలు చేసుకుంటున్నారు. వాళ్ళతో నేను కూడా ఉన్నాను. ఆ రోజు చండీ హోమం కూడా పురమాయించడం జరిగింది. అంటే స్వానుభవం ఎందుకు చెప్తున్నానంటే దొరికిన డబ్బు అంటే చెప్తున్నాను నేను. పురమాయించడం జరిగింది. సరే, ఆయన పంచె కట్టుకోవాలి కదా, పంచె కట్టుకుని ప్యాంటు షర్టు అక్కడ విప్పి పెట్టేశాడు. వాళ్ళ టిక్కెట్లు, విమానం టిక్కెట్లు, ఆధార్ కార్డులు, తర్వాత 50,000 రూపాయలు నగదు అన్నీ అందులోనే ఉన్నాయి, కార్డులు అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ గుడి నుంచి ఇంకొక గుడికి వెళ్ళి అక్కడ ఇంకొక దేవ కళ్యాణం చేయించుకొని తిరిగి వచ్చేటప్పుడు అక్కడ బ్రహ్మగారికి నేను కూడా దక్షిణ ఇస్తాను మేడం అన్నాడు. అయ్యో ఇవ్వండి, దాందే ఉందండి, దానికే ఉంది, పర్వాలేదు ఇవ్వండి అంటే ఆయన జేబు చూసుకుంటే చొక్కా లేదు, ప్యాంటు లేదు, ఏమీ లేదు. అయ్యో మా గుడిలో పూజ చేయించాం కదండి, అక్కడ మర్చిపోయాం. అప్పుడు గబగబా గుడి మూసేసింది. ఫోన్ చేస్తే భగవంతుడు రూపంలోనే అక్కడ ఎవరో నిద్రిస్తున్నారు, బ్రాహ్మలాయన. ఆయన కడు పేదవాడు, గుళ్ళో పడుకుని నిద్రపోతున్నాడు. సాయంత్రం తీస్తారులే, ఫోన్లే, అప్పుడే వెళదాంలే బయటకని గుళ్ళో పెట్టిన ప్రసాదం తినేసి ఆయన లేచి వచ్చి ఆ ఫోన్ అందుకున్నాడు. గుళ్ళో పంతులు గారికి ఫోన్ చేస్తే ఎవరో నిద్రిస్తున్నారండి, వాడు మనకు తెలిసిన వాడే, వాడిని ఉన్నాయో లేదో చూడమంటానండి అన్నాడు. నమస్కారం అండి బాబు, భగవంతుడా తండ్రి అని అనుకుంటూ దేవుడికి మొక్కుకుంటూ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆ డబ్బులు ఉన్నాయి, చొక్కా ఉంది, డబ్బులు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, 2 ఫోన్లు అన్నీ ఉన్నాయని చెప్పాడు. అప్పుడు దేవుడు ఉన్నాడా? ఉన్నట్టే. డబ్బు రూపంలో భగవంతుడు, అమ్మవారు, అయ్యవారు వాళ్ళు చేసినటువంటి పూజలకి వీళ్ళు ఫోన్లు పోగొట్టుకుంటే ఎంత నష్టం. అన్ని నెంబర్లు అందులో ఉంటాయి కదమ్మా. ఆ తర్వాత ఏంటంటే డబ్బులు, నగదులు, ఆ తర్వాత కార్డులు, టిక్కెట్లు, ఎవ్రీథింగ్ అనమాట. వాళ్ళు నిజంగా ఒకటే అన్నారు అనమాట, భాగ్యలక్ష్మి గారు, భగవంతుడు మనం చేసింది స్వీకరించాడండి అన్నారు. 15 రోజుల పిల్లాడు పెళ్ళైపోయింది. అంత పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. అందువల్ల దొరికింది కదా అని జేబులో వేసుకుని ఉంటే ఆయన పేదవాడే, కానీ మనస్సులో శ్రీమంతుడు. ఆ బ్రాహ్మణోత్తముడు అని అనుకోవాలా. దొరికింది కదా అని తీసుకోవచ్చుగా, ఒక్క రూపాయి ముట్టుకోలా.
అలాగున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే దొరికింది కదా అనేసి తీసేసుకుని వాడేసుకొని ఆ తర్వాత 10 పోగొట్టుకున్న వాళ్ళు అయ్యో డబ్బులు తీసుకోకూడదు అంటారు. డబ్బులు తీసుకుని నీతికి నిజాయితీకి నిలబడిన వాళ్ళు నమస్కారం పెట్టి మనం ఏం చేస్తాం వాళ్ళకి, అదనమాట. అలాగే దొరికింది కదా అని తీసుకోవడంలో వాళ్ళ సంస్కారం అక్కడ కనపడుతుంది. అందువల్ల దేవుడికి ముడుపు కట్టేయండి. రూపాయి బిళ్ళ దొరికింది, 10 రూపాయలు దొరికింది, వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేయండి. వెళ్ళినప్పుడు హుండీలో వేసేయండి, దేవుడి పట్టం దగ్గర పెట్టండి. అప్పుడు దానికి 1 రూపాయికి 10 రూపాయలు కలపండి, 11 రూపాయలు చేసి పెట్టండి, 21 రూపాయలు చేసి పెట్టండి. అది పుణ్యంలోకి వెళ్ళిపోతుంది. అర్థమైందమ్మా? అందువల్ల డబ్బు దొరికినప్పుడు తప్పనిసరిగా ఒక తెల్లటి వస్త్రంలో ఆ డబ్బులు, పసుపు, కుంకుమ, అక్షింతలు వెంకటేశ్వర స్వామిని పూజించి సేవించి ముడుపు కట్టేసి చక్కగా తెల్లటి వస్త్రంలో అక్కడ పెట్టండి. వాళ్ళు బాగుండాలి, ఎవరు పడేసుకున్నారో మనం బాగుంటాం, అది దండం పెట్టండి. ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా. అంతేగాని డబ్బులు దొరికాయని మనం జేబులో వేసుకుంటే, డబ్బులు దొరికాయి నీకు 100 రూపాయలు దొరికాయి రోడ్డు మీద, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నేనైతే దేవుడి గుళ్ళో వేసేయడం అలా చేస్తూ ఉంటావు కదా. అదేవిధంగా డబ్బులు 100 రూపాయలు కాదు 1000 రూపాయలు దొరికాయి, 2000 రూపాయల నోటు దొరికింది. ఇప్పుడైతే బ్యాన్ చేశారు కానీ అలా దొరికాయి. దొరికితే మనం చేయాల్సింది దేవుడి గుళ్ళో వేయడం ఒకటి, లేదా పేదలకి అన్నదానం చేయడం ఒకటి. దొరికిన డబ్బుతో కొంత డబ్బు నువ్వు కలుపుకొని వస్త్రదానం కానీ అన్నదానం కానీ చెయ్యమ్మా, చాలా ఎక్సలెంట్ రెమెడీ కింద వస్తుంది. అందువల్ల ఎందుకంటే అన్నాగత ప్రాణులం, అంటే అన్నం తిని మనం జీవిస్తున్నాం. అందువల్ల అన్నదానం అన్ని దానాల్లో కంటే మిన్న. సరే 100 రూపాయలు కాదు 1000 రూపాయలు కాదు 10,000 దొరికాయి. అప్పుడు 10,000 దొరికితే ఏం చేయాలి అని ఆలోచిస్తే 10,000 అయితే వాడుకుంటే బాగుంటుంది కదండి అనే ఒక ఆలోచన మనిషికి వస్తూ ఉంటుంది. కానీ 10,000 దొరికాయి నాకంటే ఎంత లక్కీయో నీకు అనేసి అభినందిస్తారు కొంతమంది, అసూయపడతారు కొంతమంది. ఆ అభినందించిన వాళ్ళు అభినందనలు తీసుకుంటావు, అసూయపడినటువంటి వాళ్ళ యొక్క ఘోష కూడా నీవు తీసుకుంటావు కదా. తర్వాత ఏ పేకాటగాడో పోగొట్టుకున్నాడు అనుకో, ప్యాకెట్లో పోయేది ఇప్పుడు ఇలా పోయింది పర్సు అనుకుంటే బాధపడతాడు కదా. ఎవరైనా బాధపడతారు కదా, 10,000 పోగొట్టుకున్నవాడు బాధపడకుండా ఉండడు కదా. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటంటే అమ్మవారికి ఆ డబ్బుతో నిమ్మకాయల దండ, చక్కగా ఎర్రటి పట్టు చీర, రవికెల గుడ్డ, కుంకుమార్చన చేయించుకొని ఆ డబ్బు అమ్మవారి హుండీలో వేసేయి. అందువల్ల అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. అందువల్ల యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అందువల్ల అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి నీవు అమ్మవారి గుళ్ళో అమ్మవారికి గాజులు కొనిచ్చేయి. అందరికీ పంచేయమని గాజులు ఒక 10 డజన్లు కొనిచ్చేసాయి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు గాజులు కొనిచ్చాయి. అలాగే వస్త్రాలు కొనిచ్చేసాయి. అలాగే అమ్మవారికి అన్నదాన నిమిత్తం ఆ డబ్బు కట్టేసాయి. అది కూడా పుణ్యమే. ఒక 10 రూపాయలు నీది వెయ్యి చాలు, 100 రూపాయలు అయ్యి నీకు శక్తానుసారం, భక్తానుసారం, శ్రద్ధానుసారం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞాన పరంపరకి ఈ రూపాయి డబ్బులు దొరికాయనేసి ఇంత మంచి పని చేయడానికి అవకాశం వచ్చిందని ఆలోచించు. డెఫినెట్గా నీవు ఉన్న స్థితి నుంచి అద్భుతమైన పరిణామంలోకి, శుభయోగాల్లోకి వెళ్ళి తీరుతావు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.